కుటుంబ కలహాల నేపథ్యంలో చెలరేగిన వివాదం నలుగురి ప్రాణాలు తీసింది. భార్యపై కోపంతో భర్త జరిపిన కాల్పుల్లో భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులు మృతి చెందిన విషాద ఘటన అమెరికాలోని జార్జియా లారెన్స్ విల్లేలో చోటు చేసుకుంది. అమెరికా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2:30 బ్రూక్ ఐవీ కోర్టులోని 1000 బ్లాక్లో కాల్పులు జరిగినట్టుగా తమకు ఫోన్కు కాల్ వచ్చిందని చెప్పి అక్కడ పోలీసులు చెప్పారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకునేసరికి అక్కడ నలుగురు భారత సంతతి వ్యక్తులు వ్యక్త జీవులుగా పడి ఉండటాన్ని గుర్తించారు. అయితే కాల్పులు జరిపినటువంటి వ్యక్తిని విజయ్ కుమార్గా గుర్తించారు. వెంటనే పోలీసులు విజయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలోని అటవీ ప్రాంతంలో అతన్ని పట్టుకుని అదుపులో కూడా తీసుకున్నారు. ఈ ఘటనకు కుటుంబ తగాదాలే కారణమని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. అయితే కాల్పుల సమయంలో ఇంట్లో 3 పిల్లలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఆత్మరక్షణ కోసం వారు ఒక గదిలో దాక్కున్నారని చెప్పారు. వారిలో ఒకరు పోలీసులకు కాల్ చేయడం వల్లే ఈ విషయం తెలిసినట్టుగా సమాచారం ఉంది. అయితే పిల్లల్ని సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రస్తుతం దీని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించాయి. మృతులు విజయ్ కుమార్ భార్య అట్లాంటాకు చెందిన మీను డోగ్రా, లారెన్స్ విల్లేకు చెందిన బంధువులు గౌరవ్ కుమార్, నిధి చందర్, హరీష్ చందర్గా గుర్తించారు. మరోవైపు ఈ ఘటనపై అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ స్పందించింది. ఈ విషాదకరమైనటువంటి కాల్పుల ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొంది. నిందితుడు అరెస్ట్ అయినట్టుగా సమాచారం ఇచ్చారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు.